హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, ఈరోజు మనం మార్కెట్‌ని గనుక చూసుకుంటే మార్నింగ్ సెషన్‌లో బయింగ్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత మార్కెట్ అంతా మానిప్యులేషన్ చేసుకుంటూ స్లోగా డౌన్ సైడ్ అయితే వెళ్తూ ఉండడం మనం చూసాము. ఓలా యూనివర్స్ గ్రూప్‌లో ఏదైతే నేను మెన్షన్ చేశానో, సో, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా ఇదే మొమెంటంలో గనుక బయింగ్ వస్తే బయింగ్ చేస్తాను అన్నాను. సో, ఇక్కడ బయింగ్ చేశాక ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాము. సో, ప్రీ మార్కెట్ సెషన్‌లో మనం హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ గురించి డిస్కస్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఈ లెవెల్‌లో అగైన్ మనం ఎలాగైతే బయింగ్ చేస్తున్నామో అంతా కూడా ట్రాప్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్ అయితే వెళ్తూ ఉంది. సో, మార్కెట్ మనం అప్ అండ్ డౌన్ చేస్తూ సైడ్‌వేస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసాము. కానీ కంటిన్యూగా మార్కెట్ అనేది ఫాల్ అయితే చూస్తున్నాము. సో, క్లియర్‌గా అప్ సైడ్ ట్రాప్ ట్రేడింగ్ జరిగిన తర్వాత మార్కెట్ సైడ్‌వేస్ టు డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. సో, రేపటి లెవెల్స్ 27థ్ వెడ్నెస్‌డే కోసం గనుక లెవెల్స్ చూసుకుంటే కంటిన్యూగా సెల్లింగ్ జరిగింది కాబట్టి, ఇక్కడ అగైన్ మనం మార్కెట్‌ని వీక్‌గానే చూస్తున్నాము. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి, ఇదంతా గూడా ఓపెన్ ఇంట్రెస్ట్‌ని కన్సిడర్ చేయడానికైతే లేదు. సో, అదే రీజన్ వల్ల నేను ఓపెన్ ఇంట్రెస్ట్ గూడా చెక్ చేయడం లేదు. సో, ఇక్కడున్న బులిష్ సైడ్ ఉన్న పీ సైడ్ ఉన్న వాళ్ళందరూ గూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అవుతూ ఉన్నారు మార్కెట్ నుంచి. సైడ్‌వేస్ టు డౌన్ సైడ్ అవ్వడం వల్ల ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా గూడా నెగెటివ్‌కి వెళ్ళిపోయింది. సో, ఇవాళటి ఓపెన్ ఇంట్రెస్ట్ మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి కంప్లీట్‌గా దాన్ని క్యాన్సిల్ ఔట్ చేస్తూ రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో, మార్కెట్ అంతా కూడా నెగెటివ్ సెంటిమెంట్ డ్రైవ్ అయింది కాబట్టి, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్‌ని కన్సిడర్ చేయకుండా మనం కేవలం ఈ రేంజ్‌లో గనక మార్కెట్ ఓపెన్ అయింది అని అనుకుంటే, అగైన్ మనం ఇంకో సెట్ ఆఫ్ సెల్లింగ్‌ని చూడడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్‌లో డిఫరెంట్ సినారియోస్ చూడొచ్చు. కానీ ప్రీవియస్‌గా ఉన్న లెవెల్స్ 23,749 కవర్ చేసే ఛాన్సెస్ అయితే చూస్తున్నాము. సో, ఇంపార్టెంట్ లెవెల్స్ గనుక చూసుకుంటే 23,957 అప్పర్ సైడ్, 23,889, 890 లెవెల్స్ డౌన్ సైడ్. సో, ఈ రేంజ్‌కి గనక అగైన్ డౌన్ సైడ్ గనక వెళ్తే, అగైన్ డౌన్ సైడ్ సెల్లింగ్ చూడడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో, సో, మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నట్టు 24,010 ఆర్ 11 రేంజ్ కిందకి గనక వెళ్తే మార్కెట్ సైడ్ వేస్ టు డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాము. సో, ఈ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసాము. సో, దాని ప్రకారంగానే మార్కెట్ సైడ్ వేస్ టు డౌన్ సైడ్ వెళ్ళింది గానీ, మనం డౌన్ సైడ్ ట్రేడ్ గురించి ఏది కూడా డిస్కస్ చేసుకోలేదు లైవ్ సెషన్‌లో. సో, ఎవరైతే లైవ్ జాయిన్ అవుతారో అక్కడ లైవ్ డిస్కషన్స్ అంటూ, ట్రేడ్ అనాలిసిస్ అంటూ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో, లెవెల్స్ వైస్ చూసుకుంటే 23,890 లెవెల్స్‌కి బిలో 832 అండ్ 749 చూస్తున్నాం. అప్పర్ లెవెల్‌లో 23,957, 960 రేంజ్ అబోవ్ లెవెల్ గనుక మళ్ళొకసారి ట్రేడ్ అయితే 24,024, 083 అండ్ 124 అప్పర్ సైడ్‌లో అయితే చూస్తున్నాము. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ సినారియోని చూస్తున్నాం కాబట్టి కంప్లీట్ మార్కెట్ సెల్లింగ్‌లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ మార్కెట్ ఇదే రేంజ్‌లో గనుక ఓపెన్ అయితే అగైన్ ఒక సెట్ ఆఫ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్కెట్ ఫైనల్‌గా 55,143 లెవెల్‌లో క్లోజ్ అవ్వడానికైతే ట్రై చేసింది. సో, 55,100 బిలో గనుక ట్రేడ్ అవుతుంది అని అనిపిస్తే ఇది ఒక జోన్ లాగా చూస్తున్నాము. బాటమ్ లెవెల్‌లో 54,930 లెవెల్స్ బిలో గనుక వెళ్తే 54,800, 54,500 లెవెల్స్ అయితే బాటమ్ లెవెల్‌లో చూస్తున్నాము. అప్పర్ లెవెల్‌లో 55,300, 55,500 ఈ లెవెల్స్ అయితే చూడడానికైతే ఛాన్సెస్ ఉంది. సో, సెన్సెక్స్ లెవెల్స్ కనుక చెక్ చేసుకుంటే, సెన్సెక్స్ కూడా కంప్లీట్‌గా సెల్లింగ్‌లోకి వెళ్ళిపోయింది. దీంట్లో ఎక్స్‌పైరీ లేనప్పటికీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని, ఓపెన్ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని కంప్లీట్ సెల్లింగ్‌లోకి అయితే వెళ్ళింది. అగైన్ మార్కెట్ సెల్లింగ్‌లో ఉంది కాబట్టి మార్నింగ్ సెషన్‌లో ఒక సెట్ ఆఫ్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బాటమ్ లెవెల్‌లో 75,900, 75,200 ఇది ఒక జోన్ లాగా చూస్తున్నాము. ఈ 300 పాయింట్స్. ఈ 300 పాయింట్స్‌లో గనుక ఓపెన్ అయితే మార్కెట్ ఒక సెట్ ఆఫ్ సెల్లింగ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని కింది లెవెల్‌లో 75,800, 75,700 తర్వాత 75,400 లెవెల్స్ అయితే చూస్తున్నాము. అప్పర్ లెవెల్‌లో గనక ట్రేడ్ అవుతుంది 26,200 లెవెల్ అప్పర్ సైడ్ గనక ట్రేడ్ అవుతే 76,370, 76,590 లెవెల్స్ అయితే అప్పర్ జోన్‌లో చూస్తున్నాము. సో, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు. ఒకవేళ మార్కెట్ కంప్లీట్‌గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి. ఈ లెవెల్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయకండి. ఇంట్రాడే లెవెల్‌లో ఏదైనా మీకు కొత్త లెవెల్స్ అంటూ క్రియేట్ అవుతుంది అంటే మీరు ఓన్‌గా డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే నేను నా పర్సనల్ ట్రేడ్ అయ్యాక యూట్యూబ్ లైవ్ అనాలిసిస్‌లో రావడానికైతే ట్రై చేస్తాను. ఓకే. రేపటి లైవ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.